హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కొంచెం డిఫరెంట్గా గోంగూర పచ్చడి చేసుకుందామండి. ఆల్రెడీ మన ఛానల్లో ఒక గోంగూర పచ్చడి ఉంది. ఈ విధంగా చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడి ఏ విధంగా చేసుకున్నా బాగుంటుందండి. దీనికి స్టవ్ పైన ఒక బాండీ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత ఒక స్పూను వేరుశనగపప్పు, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వేసి ఇవి రెండు కొంచెం వేగే వరకు వేయించుకోండి. సన్నని మంట మీద దోరగా వేయించుకోండి. హైలో పెడితే మాడిపోతాయండి పప్పులు. సన్నని మంట మీదే దోరగా వేయించుకొని సగం వేగిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు, అర స్పూన్ జీలకర్ర కూడా వేసి ఇవి కూడా కొంచెం వేయించుకోండి. ఇవి 3/4 వేగిన తర్వాత మనకి గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువే పడతాయండి. 2 గుప్పెళ్ళ గోంగూరకి ఒక 20 పచ్చిమిర్చి వేస్తున్నాను నేను. మీ కారానికి తగ్గట్లు మీరు వేసుకోండి. పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేస్తేనే బాగుంటుందండి. ఇవి వేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత 2 టమాటాలు వేసి వేయించుకోండి. గోంగూర పచ్చడిలో టమాటాలు ఏంటి అనుకోకండి, టమాటా వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవి కూడా మెత్తబడే వరకు వేయించేసి ఈ విధంగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేస్తే పేలుతాయండి. మీరు కట్ చేసి వేసుకోండి. నేనంటే అలవాటు ప్రకారం వేసేసాను. ఇవి వేగిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వాటిని చల్లారనివ్వండి. అదే బాండీలో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసేసి గోంగూరని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి చూడండి, నాకు 2 గుప్పెళ్ళ గోంగూర అయింది. ఈ గోంగూరకి తగ్గట్లు మీరు క్వాంటిటీ చేసుకోండి. ఒక 6 కట్టలు అనుకోండి ఈ గోంగూర. దీన్ని మెత్తగా అయ్యే వరకు వేయించుకోండి చక్కగా నూనెలో. ఫస్ట్ పెట్టిన బాండీ ఏంటి ఇట్లా ఉంది అనుకోవద్దు, అది ఆల్రెడీ నూనె బాండీనేనండి, నూనె కాసిన బాండీ. దాన్ని మళ్ళీ కడగడం ఎందుకు అని చెప్పేసి అలానే పెట్టేశాను నేను. దీనిలోని వాటర్ అంతా ఇంకిపోయే వరకు మెత్తగా అయ్యే వరకు వేయించుకోండి. ఈ విధంగా మెత్తగా అవ్వాలండి. చక్కగా మెత్తగా అయ్యే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కూడా ఆరనివ్వండి. ఈ విధంగా అయ్యే వరకు వేయించుకొని ఆపేసేయండి. ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక చిన్న బాండీ పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ కలిపి ఒక స్పూన్ వేసేసుకొని ఒక 2 ఎండుమిరపకాయలు, 4 వెల్లుల్లి రెమ్మలు దంచేసి వేసుకోండి. వేసుకొని ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కరివేపాకు రెమ్మ వేసుకోండి, లేదంటే చిటపట్లాడుతుందండి కరివేపాకు. ఇప్పుడు మనం మిక్సీలో తీసి పెట్టుకున్నాం కదా పప్పులు, టమాటా, పచ్చిమిర్చి, దీనిలో ఒక 4-5 వెల్లుల్లి రెమ్మలు, మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక్కసారి మిక్సీ వేసేసుకోండి. మరీ మెత్తగా ఏం వేయక్కర్లేదండి, కొంచెం కచ్చాపచ్చాగా వేసుకున్నా సరిపోతుంది. చూడండి, ఈ విధంగా మిక్సీ వేసుకోండి. వాటర్ మాత్రం ఏం వేయొద్దు, వాటర్ వేయక్కర్లేదు. వాటర్ వేయకుండా చేస్తే 2-3 రోజులైనా నిల్వ ఉంటుందండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న గోంగూర ఉంది కదా, దీన్ని కూడా వేసుకోండి. దీనిలో అసలు ఉత్తగా కలిపేసుకోవచ్చండి, కానీ ఆ మసాలా అంతా పట్టదండి, పచ్చిమిర్చి పేస్ట్ అంతా పట్టదు. కాబట్టి ఒక్కసారి మిక్సీ జస్ట్ ఒక్కసారి తిప్పుకున్నారంటే ఈ విధంగా మొత్తం కలిసిపోతుంది. గోంగూర కూడా వేసిన తర్వాత ఒక్కసారి తిప్పేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని ఒక్క సెకండ్ వేయండి. మిక్సీ ఎక్కువ వేయొద్దు గోంగూర వేసిన తర్వాత. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పోపును కూడా వేసేసి ఈ గోంగూర పచ్చడి మొత్తం కలిసేటట్లు తిప్పండి. దీనికి చల్లారిన పోపే వేయండి. వేయించిన వేడి పోపు అస్సలు వేయొద్దు, చల్లారిన తర్వాతే వేయండి. 3-4 రోజులైనా నిల్వ ఉంటుందండి పచ్చడి. అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ని క్లిక్